హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ట్రావెలింగ్లో మా డే 1 జర్నీకి అయిన ఖర్చు ఎంతనో ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. మేము హైదరాబాద్ టు కడపకైతే రిజర్వేషన్ అనేది చేసుకున్నాము. నాన్ ఏసీ బస్సు స్లీపర్ తీసుకున్నామన్నమాట. ఒక్కొక్క టికెట్ 1300 రూపీస్. 3 టికెట్స్ బుక్ చేసుకున్నాం. 3900 రూపీస్ అయిందనమాట టికెట్ ప్రైస్ 3 టికెట్లకు కలిపి. అన్ఫార్చునేట్లీ మేము బుక్ చేసుకున్న నాన్ ఏసీ స్లీపర్ క్యాన్సిల్ అయింది. ఆ ప్లేస్లో మాకు ఏసీ స్లీపర్ టికెట్స్ అయితే ఇచ్చారనమాట. బట్ వాళ్ళు ఎక్స్ట్రాగా మనీ అయితే వాళ్ళు అడగలేదు, మేము కూడా పే చేయలేదు. బస్ టికెట్స్ అయితే బిఫోర్గానే బుక్ చేసుకున్నాం. ఇక ఏ రోజు అయితే జర్నీ చేయాలో ఆ రోజు ఇంటి దగ్గర నుంచి మేము బస్ స్టాప్కి వెళ్ళటానికి ఆటో ఛార్జ్ 150 రూపీస్ అయింది. అలాగే బస్ స్టాండ్లో అక్కడ పానీపూరి తినాలనిపించి ఒక 20 రూపీస్కి ఒక ప్లేట్ పానీపూరి తిన్నామన్నమాట. ఇక బస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ కడపలో దిగేసాము. కడపలో దిగిన తర్వాత ఆటోలో మేము దేవుడి కడప టెంపుల్కి అయితే వెళ్ళాము. 80 రూపీస్ ఆటో ఛార్జ్ అయితే ఛార్జ్ చేశారనమాట. మేము ఈ జర్నీ చేసింది ఈ ఇయర్ కాదండి, లాస్ట్ ఇయర్ ఇదే సమ్మర్ టైంలో మేము ఈ జర్నీ చేసామన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ అదర్ వర్క్స్ ఉండటం వల్ల ఎడిటింగ్ అనేది లేట్ అయిపోయింది. ఎడిటింగ్ కాస్త లేట్ అయినప్పటికీ కూడా మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి. తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి. ఎంత ఖర్చు అయింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆటోలో దేవుడి కడప టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్న ఆవిడ చెప్పారనమాట. ఫ్రెష్ అప్ అవ్వటానికి రూమ్స్ ఎక్కడ ఉంటాయని అడిగాను అనమాట. ఫ్రీగానే ఇక్కడ పుష్కరిణి ఉంటుంది, రూమ్ అవసరం లేదు, అక్కడికి వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని చెప్పారనమాట. మేమైతే పుష్కరిణి ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది, మీరు కూడా వెళ్ళొచ్చు. బట్ రూమ్స్ అయితే నార్మల్గానే ఉంటాయి, మరి హై క్లాస్గా అయితే ఊహించుకోకండి, నార్మల్గానే ఉంటాయి. ఫ్రీగా మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు. పుష్కరిణి దగ్గర అయితే చాలా బాగా అనిపించింది అనమాట. కోనేట్లో ఎక్కువ వాటర్ అయితే లేవు, మెయింటెనెన్స్ చేయట్లేదన్నమాట. ఇక్కడ స్నానపు గదులు అలాగే తలనీలాలు ఇచ్చే ప్లేస్ అనమాట. పుష్కరిణి ఉంది ఇక్కడ, బట్ వాటర్ లేవు, కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. మార్నింగ్ 6:30, 7 ఈ టైమే కదండి, చాలా బాగుందన్నమాట. పుష్కరిణి దగ్గర సూర్యోదయాన్ని చూస్తూ నేనైతే చక్కగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్నానపు గదులు ఉన్నాయి కదా, ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళుతున్నాం. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ పుష్కరిణి దగ్గరే మనకి బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మీరు కనుక వెళ్ళినప్పుడు బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి. అయితే మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసిందనమాట, కాబట్టి మేము ఆ టెంపుల్ని దర్శనం చేసుకోలేకపోయాము. నేను ఈ జర్నీ అంతా అయిపోయిన తర్వాత బేడి ఆంజనేయ స్వామి గురించి నేను తర్వాత తెలుసుకున్నాను అనమాట. అయ్యో దర్శనం చేసుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది. దర్శనానికి వెళుతున్నాం. దర్శనానికి వెళుతూ స్వామివారికి కొబ్బరికాయ పువ్వులు తీసుకున్నాం. 140 రూపీస్ అయింది. తామర పువ్వులు కూడా ఇచ్చారు కాబట్టి 140 రూపీస్ అయిందనమాట. దర్శనానికి అయితే వెళ్తున్నాం. మేము ఫ్రైడే వెళ్ళామండి. ఫ్రైడే మార్నింగ్ 6 o'clock నుంచి 9 వరకు కూడా అభిషేకం ఉంటుంది స్వామివారికి. ఆ సమయంలో దర్శనం కుదరదండి, అభిషేకం తర్వాతనే దర్శనం అవుతుంది. ఎవరైనా ఫ్రైడే వెళ్ళేది ఉంటే చూసుకొని వెళ్ళండి, అభిషేకం సమయం తర్వాతనే దర్శనం అవుతుంది. మాకు 9:30, 9:40 ఆ టైంలో దర్శనం అయిందనమాట. చక్కగా దర్శనం చేసుకున్నాం. ఈ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉంటాయి, అన్నీ దర్శనం చేసుకోండి. అలాగే స్వామివారి పాదాలు ఉంటాయి, ముందర కూడా స్వామివారి పాదాలు ఉంటాయి. ఆలయం వెనకల కూడా ప్రదక్షిణ చేసుకునేటప్పుడు అక్కడ కూడా స్వామివారి పాదాలు మనకు దర్శనమిస్తాయి. పక్కనే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. కంచిలో ఎలా అయితే బంగారు బల్లి వెండి బల్లి ఉంటుందో ఈ ఆలయంలో కూడా బల్లులు ఉంటాయన్నమాట. కంచికి వెళ్ళలేని వారు ఈ ఆలయంలో బల్లుల్ని తాకి బల్లి దోష నివారణకి మొక్కుకోవచ్చు అన్నమాట. ఈ ఆలయంలో ఉన్న ఉపాలయాలు అలాగే స్వామివారిని దర్శనం చేసుకున్నాం. పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మా దర్శనం పూర్తయింది. మేము నెక్స్ట్ ఇక అమీన్పీర్ దర్గాకైతే ఆటోలో బయలుదేరాం. దేవుని కడప ఆలయం నుంచి ఆటో మాట్లాడుకున్నాం. దేవుని కడప ఆలయం నుంచి పెద్ద దర్గా దర్శించుకున్న తర్వాత ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మా దర్శనం పూర్తయిన తర్వాత మేము అక్కడి నుంచి సిద్ధవటం ఫోర్ట్కి అయితే బయలుదేరాం. ఈ 3 ప్లేసెస్ కవర్ చేయడానికి ఆటో ఛార్జ్ 1400 రూపీస్ అయితే అయిందనమాట.
మార్నింగ్ దేవుని కడప ఆలయంలో మా దర్శనం పూర్తయ్యాక మేము ఒక ఆటో మాట్లాడుకున్నాం. దర్గాకి అయితే రీచ్ అయ్యి దర్గా దర్శనం చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చోట టిఫిన్ చేసామన్నమాట. టిఫిన్కి అయిన ఖర్చు 110 రూపీస్ అయితే మేము టిఫిన్ చేయడానికి అయిందనమాట. అక్కడి నుంచి మేము ఒంటిమిట్ట రామాలయం, సిద్ధవటం ఫోర్టు ఇవన్నీ చూసుకున్నాం. చాలా టైం అయితే స్పెండ్ చేసాం. దాదాపుగా గంటకు పైగా సిద్ధవటం ఫోర్ట్లో టైం స్పెండ్ చేసి అలాగే షూట్ కూడా చేశాను అనమాట. ఈ షూట్ అంతా చేసుకున్న తర్వాత ఆటో అతను మమ్మల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశారు. ఇక బస్ స్టాప్ దగ్గర కాసేపటికే బస్ అయితే వచ్చింది. ఆ బస్సు వచ్చి సిద్ధవటం ఫోర్ట్ నుంచి బద్వేల్కి వెళ్ళే బస్సు అనమాట. సిద్ధవటం ఫోర్ట్ నుంచి బ్రహ్మంగారి మఠంకి డైరెక్ట్ బస్సు అయితే లేదు. బద్వేల్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. బద్వేల్కి అయిన టికెట్ ఖర్చు 120 రూపీస్ అనమాట, ముగ్గురికి కలిపి. అక్కడి నుంచి బద్వేల్ నుంచి బ్రహ్మంగారి మఠంకి డైరెక్ట్ బస్ దొరికింది. 3 టికెట్స్ 100 రూపీస్. బ్రహ్మంగారి మఠంకి రీచ్ అవ్వంగానే మేము చేసిన మొట్టమొదటి పని రూమ్ తీసుకోవటం. ఎందుకంటే బిఫోర్ డే నుంచి మేమైతే జర్నీలోనే ఉన్నాం, ఎక్కడా రెస్ట్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే రెస్ట్ కావాలి అని చెప్పి రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ ఛార్జ్ 1300 రూపీస్, బట్ 1500 రూపీస్ అడ్వాన్స్గా అయితే పే చేసాం. రూము వెకెట్ చేసేటప్పుడు 200 రిటర్న్ చేశారు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం టికెట్ 30 రూపీస్ అనమాట. దర్శనం అయితే చేసేసుకున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చాక అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. లడ్డు, పులిహార ఇవన్నీ ఉన్నాయన్నమాట. లడ్డు 40 రూపీస్, పులిహార 15 రూపీస్కి ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. బ్రహ్మంగారి మఠంకి రీచ్ అయ్యే టైంకే మేము బాగా అలసిపోయాం కాబట్టి ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనం చేసుకుందామని అనుకున్నాం. అయితే మాకు అనుకోకుండా అదే రోజు దర్శనం అయిందనమాట. ఇక బ్రహ్మంగారి మఠంలో అయితే దర్శనం చేసుకున్నాం. అలాగే కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యామన్నమాట. కాసేపు అలా ఆలయంలో కూర్చొని ప్రశాంతంగా సమయం కాసేపు గడిపాము. ఆ తర్వాత పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఈశ్వరీదేవి మఠంలో దర్శనం టికెట్ 20 రూపీస్, చిన్నపిల్లలకైతే అవసరం లేదు. ఈశ్వరీదేవి మఠంలో మా దర్శనం అయితే పూర్తయింది. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చాం. ఇక మేము రూమ్కి అయితే బయలుదేరాం. రూమ్కి వెళుతూ ఇక్కడ చూసారు కదా, ఈ షాప్స్ ఉన్నాయి. ఇక్కడే టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయన్నమాట. అక్కడైతే టిఫిన్ చేసాం. అలాగే పానీపూరి కూడా తిన్నామన్నమాట. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ తాగేసి నైట్కి కావాల్సిన వాటర్ బాటిల్స్ కొనుక్కొని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. హైదరాబాద్ టు కడపకు రీచ్ అవ్వడానికి 3900 రూపీస్ అయింది. మార్నింగ్ దిగినప్పటి నుంచి నైట్ రూమ్కి రీచ్ అయ్యే వరకు 3955 రూపీస్ అయింది. మొత్తంగా హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు 7855 రూపీస్ అయితే మాకు ఖర్చు అయింది. నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీలో ఎవరైనా జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియకపోతే నా వీడియో చూస్తే కనుక మీకు ఎంత ఖర్చు అవుతుందో అప్రాక్సిమేట్లీ మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. చూసారు కదా, ట్రావెలింగ్లో ఇది మా డే 1 జర్నీకి అయిన ఖర్చు అండి. విత్ బస్ టికెట్స్తో కలిపి కూడా నేను మొత్తం అన్ని ఖర్చులు కూడా మెన్షన్ చేశాను అనమాట. మీరు కనుక జర్నీ చేయాలనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అని. ఈ వీడియో మీకు ఉపయోగపడితే, బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి మీరు షేర్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపించే నా నెంబర్కి కాల్ చేయండి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవాళే చేసుకోండి. మీరు పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు ఏజెంట్గా జాయిన్ అవ్వండి. మినిమం ఎడ్యుకేషన్ 10th క్లాస్ లేదా ఇంటర్, డిగ్రీ పూర్తయిన వాళ్ళు అర్హులు. వీడియోలో కనిపించే నా నెంబర్కి కాల్ చేయండి.